శ్రీమాత్రే నమః. ధర్మ సందేహాల్లో మరొక ప్రశ్న. శనివారం తలస్నానం చెయ్యకూడదు అని చాలామంది భక్తులు అంటున్నట్టుగా నా చెవికి వినిపించింది. అయితే ఏ ఏ వారాల్లో తలస్నానం చేస్తే వాటికి ఎటువంటి ఫలితాలు ఉంటాయని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆదివారం కనుక తలస్నానం చేస్తే సంతాన ప్రాప్తి, అలాగే సోమవారం చేస్తే శాంతి, మంగళవారం చేసినట్లయితే అల్పాయువు, బుధవారం చేసినట్లయితే ధన నష్టము, శుక్రవారం చేసినట్లయితే వ్యయము, శనివారం చేసినట్లయితే సర్వలాభము అని చెప్పారు మనకి పెద్దవాళ్ళు. కాబట్టి ఈ వారాలన్నింటిలో కలిగేటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి శనివారం చేస్తే మాత్రమే కలుగుతాయి. కాబట్టి ఒక్క శనివారం తలస్నానం చేయడం వల్ల వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి చక్కగా తలస్నానం శనివారమే చేయాలి అని కూడా శాస్త్రం చెప్తుంది. మిగతా వారాలు చేయకూడదా అంటే అది చెప్పినటువంటి ఫలితాలను బట్టి ఉంటుంది. లేదంటే మీ ఆరోగ్య పరిస్థితులను బట్టి డాక్టర్ గారు వారానికి 3 సార్లు స్నానం చేయమన్నారండి అని చెప్తే అలా చేయొచ్చు. ఆరోగ్యానికి దీనికి సంబంధం పెట్టకుండా చేసుకోండి. లేదు మామూలుగా సామాన్య ప్రశ్న అడిగానండి, శనివారం తలస్నానం చేయొచ్చా, చేయకూడదని ఎక్కడో విన్నాను, చేయొచ్చా అంటే ఇగో ఈ లాభాలన్నీ కూడా కలుగుతాయి. శనివారం చేస్తే కూడా సర్వలాభం కలుగుతుంది. కాబట్టి శనివారం నిస్సందేహంగా మీరు తలస్నానం చేయవచ్చు. శ్రీమాత్రే నమః.